నమస్కార్. ఇప్పుడు మనం ఒక మ్యాజిక్ చూడటం జరిగింది. ఈ మధ్యన ఇది ఒక అద్భుతమైనటువంటి మ్యాజిక్ రంగంలోకి వచ్చింది కొత్తగా. దీని పేరు ఫ్లోటింగ్ టేబుల్. ఇది ఇల్యూజనిస్టులు అంటే పెద్ద పెద్ద స్టేజీల మీద పెద్ద పెద్ద మెజిషియన్స్ ప్రేక్షకులందరినీ ఒక భ్రమలో పడేయటానికి వాడుకునేటువంటి ప్రదర్శించేటువంటి ఇది అద్భుతమైనటువంటి ట్రిక్కు. దీని పేరు ఫ్లోటింగ్ టేబుల్. ఆటోమేటిక్గా అది పైకి లేచిపోతుంది, అందుకనే ఫ్లోటింగ్ అన్నాం దీన్ని. ఇది ఏ విధంగా పనిచేస్తుందో మనం చూడాలి. ఈ ట్రిక్కుని కొనే స్తోమత లేనందువల్ల నేనే ఓన్గా తయారు చేసుకోవటం జరిగింది. కానీ మ్యాజిక్ షాప్లో రెడీమేడ్గా చాలా ఫినిష్డ్ గూడ్స్గా మనకు అందుబాటులో ఉంటుంది. కానీ ధర కూడా దానికి తగినట్టుగానే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అందుకనే అంత ధర పెట్టి కొనుక్కునేటువంటి స్తోమత లేదని నేను కష్టపడి దీన్ని తయారు చేసుకోవడం జరిగింది. ఇది ప్లైవుడ్ షీట్లో ఇట్లా డ్రాయింగ్ చేసుకొని ఈ విధంగా కోసి పెట్టుకోవాలి. రెడ్ పెట్టుకొని ఈ విధంగా ఒక దాంట్లో ఒకటి ఈ విధంగా దిగేసుకోవాలి. ఇది స్టాండ్గా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఈ విధంగా ఆపు ఈ పైపుకి ఈ విధంగా ఫిట్ చేసుకొని ఇది పడిపోకుండా జాగ్రత్త కొరకు దీన్ని పడిపోకుండా మనం ఒక దారంతో ఈ విధంగా మనము కట్టేసుకోవాలి. రెండవది, ఇక్కడ ఒక చెక్క ఫ్రేమ్, ఇది ఫోటో కొరకు యూజ్ చేసేటువంటి ఫోటో ఫ్రేమ్ది 4 ముక్కలు సమానంగా కోసుకొని ఇట్లా ఒక ఫ్రేమ్ లాగా తయారు చేసుకున్నాం. తర్వాత దీనికి పైన ఒక డెకలం షీట్ ఏదైతుందో సన్నది, ఇది 1.5 సైజు మందం కలిగినటువంటి ఒక డెకలం షీటు దీని మీద పెట్టడం జరిగింది. తర్వాత ఈ టేబుల్ దీని నిలబడేటందుకు ఈ విధంగా 4 బ్రాకెట్లు పెట్టడం జరిగింది. ఈ బ్రాకెట్ల మధ్యన దీన్ని మనం ఉంచాలి. ఇది కూడా పడిపోకుండా ఉండేటందుకు ఈ 2 మొలలు దీనికి ఇలాగ పెట్టే ఇదిగా పడిపోకుండా ఉంటుంది. దీన్ని ఈ విధంగా తలకిందులు చేసి ఇప్పుడు ఈ ఫ్రేమ్కి ఇక్కడ ఒక రంధ్రం ఉంది చూడండి. ఇక్కడ మధ్యలో ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రానికి సూటిగా ఇక్కడ ఒక చెక్క పేడు ఇది ఫిక్స్ చేసి ఉన్నది. ఇక్కడ ఒక చెక్క పేడు ఫిక్స్ చేసి ఉన్నది. అయితే దీని మీద కప్పినటువంటి రుమాలు ఏదైతుందో ఈ రుమాల్లో ఒక ఐరన్ సీకు ఇది ఐరన్ సీకు తీసుకొని ఇది ఒక 3 mm ఉంటుంది. ఈ 3 mm ఇది తీసుకొని ఈ విధంగా బెండ్ చేసుకోవాలి. బెండ్ చేసుకొని ఇక్కడ ఏదైతే ఈ రంధ్రం ఉన్నదో ఈ రంధ్రంలో ఇట్లా చేసుకోవాలి. అయితే ఈ సీకు ఇక్కడ దీని లోపల ఉంటుంది.
దీని లోపల ఉంటుంది. ఇప్పుడు అది ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూడండి. మొట్టమొదలు ఈ 4 మూలలు డబుల్ ఉండాలి. ఇది 4 మూలల రుమాలు డబుల్ ఉండాలి. ఒక్క మూలకు కొద్దిగా ఖాళీ ఉంచాలి, ఇక్కడ ఖాళీ ఉంచాలి. దీని నుంచి మనము ఇట్లా ఈ కొండి నుంచి ఏదైతుందో దీని లోపలక దూర్చి ఇక్కడ మధ్యన ఒక రంధ్రం ఉన్నది. ఆ రంధ్రం ద్వారా దీన్ని బయటికి తీయాలి. ఇట్లా ఈ మూలకెళ్ళి ఈ మూల నుంచి లోపల దూర్చి ఈ మధ్యన ఏదైతే రంధ్రం ఉందో రంధ్రం నుంచి బయటికి తీయాలి. తీసి ఈ కొండి ఏదైతే ఉందో ఇక్కడ ఈ రంధ్రం ద్వారా దీన్ని దూర్చాలి. దూర్చి ఈ కొస ఈ విధంగా మార్చుకో. ఇట్లా మనం వేయాలి. ఈ రాడ్ ఏదైతే మనం ఇనుప సీక్ ఏదైతే ఉన్నదో ఇక్కడ లోపల దీని లోపల ఉంటుంది, మధ్యలో ఉంటుంది. అయితే ఇది మన వైపున ఉండాలి. ఈ మిగతా భాగం అంతా ప్రేక్షకుల వైపు ఉండాలి. ఈ విధంగా ఇంక ప్రదర్శన భాగం మనం ఇక్కడ ప్రదర్శనలో దీని కింద ఏం లేదని చెప్పేసి మనం ఈ విధంగా చూపించి దీనిపైన ఇది వేసుకోవాలి. వేసుకొని మెల్లిగా ఈ మూల ఇట్లా పట్టుకోవాలి. ఇక్కడ ఈ మూల కూడా మనం ఈ రకంగా ఇట్లా యూ షేప్లో ఇట్లా మలిచిన ఉన్నాం కదా, ఇక్కడ ఈ విధంగా మలిసినటువంటి భాగం ఏదైతుందో దీన్ని ఈ రకంగా చేతిలో పట్టుకొని ఇట్లా పట్టుకొని మామూలుగా మనం ఈ కొసలు బట్టి లేపినట్టుగానే ఇక్కడ మనం ఊరికే ఈ విధంగా అంటే ఇట్లా పైకి లేచి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. మనం ఎంతసేపు అయినా దీన్ని ఇంకా పైకి తీసుకుపోవచ్చు, ఇటు తీసుకుపోవచ్చు, అటు తీసుకుపోవచ్చు. నువ్వు ఏ రకంగానన్నా దీన్ని మూవ్ చేస్తే ఆ రకంగా ఇది ఆడుతూ ఉంటుంది. దీని పేరు ఫ్లోటింగ్ టేబుల్. చాలా ఖరీదైనటువంటిది. కష్టపడి తయారు చేసుకుంటే ఇది మనం ఈజీగా చేసుకోవచ్చు. మనం ప్రదర్శించే వరకు ప్రేక్షకుల దృష్టిలో మన రహస్యం పడకుండా మనం జాగ్రత్త పడితే మంచిదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు.